మనము అపోస్తలుల సిద్ధాంతమును గురించి నేర్చుకుంటూ ఉన్నాం. సంఘములో ఎవరైతే అపోస్తలుల సిద్ధాంతమును అనుసరిస్తారో వారు మాత్రమే క్రీస్తు యేసు యొక్క మహిమను పొందగలరు. మనం అనేక సార్లు అనుకుంటున్నాం, క్రీస్తు యేసు యొక్క మహిమ శాశ్వతమైంది, క్రీస్తు యేసు యొక్క మహిమ ఉన్నతమైంది, క్రీస్తు యేసు యొక్క మహిమ చాలా విలువైంది. క్రీస్తు యేసు యొక్క మహిమ పట్ల ఎంతమంది ఆసక్తులమై ఉన్నామో సంఘములో, క్రీస్తు యేసు యొక్క మహిమను పొందిన వారు ధన్యులు. సంఘములో ఉండి కూడా క్రీస్తు యేసు యొక్క మహిమను పొందని వారు దౌర్భాగ్యులు. ఎందుకంటే తన కుమారుని యొక్క మహిమను పొందుటకే ఆయన మన ఆత్మను రక్షించి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు కలిగిన తన కుమారుని యొక్క సంఘములో మనల్ని చేర్చినాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం క్రీస్తు యొక్క మహిమను పొందుతామని ఆయన మనల్ని కనికరిస్తున్నాడు. తన కుమారుని యొక్క మహిమను పొందుతామని అనేక సార్లు ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. మనం క్రీస్తు మహిమను పొందాలి. ఆయన మనకు ఈ సంగతులను బోధింపజేస్తున్నాడు. క్రీస్తు మహిమను మనం పొందాలి. కనుక మనలో ప్రతి ఒక్కరూ మన జీవిత లక్ష్యం క్రీస్తు యొక్క మహిమను పొందుట అని మనం భావించాలి. ఈ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఈ లక్ష్య సాధన కొరకు సంఘములో క్రీస్తు యేసునందు మనం విశ్వాసం ఉంచాలన్నమాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ చెప్పబడినటువంటి ఆ సంగతులు చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. కనుక క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచవలెను అన్నది తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి అనున్నది ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క ఉద్దేశం కూడా. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని యేసు ప్రభు సెలవిచ్చారు. కనుక మనము క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అనగా నమ్ముట. నమ్ముట అనగా నీవు నమ్మిన దానిని క్రియగా చేయుట. క్రియను చేయగా తగు ఫలితములను నీ ఆత్మకు నీవు పొందుటన్నమాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త ఇలా బోధించినాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని అన్నాడు. మనలో ఎవరమైనా దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే మనము విశ్వాసమును కలిగి ఉండాలి. దేవుని పట్ల, ఆయన కుమారుడైన క్రీస్తు పట్ల. మనము క్రీస్తు యేసునందును దేవుని యందును విశ్వాసం ఉంచగా మనము దేవునికి ఇష్టలం అవుతాం అన్నమాట. మనము ఆయనకు ఇష్టలమైతే ఆయన మన శరీరం పట్లను, ముఖ్యంగా మన ఆత్మ పట్లను ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాడు.
ఆయన మన శరీరములను 70-80 సంవత్సరములు ఆయన కాపాడుతాడు. ఎందుకంటే శరీరంలో ఉన్న మనము క్రీస్తు యేసు యొక్క మహిమలోనికి రూపాంతరం చెందుటకు ఆయన ఇచ్చిన ఆయుష్కాలం అంతా మనం బ్రతకడం ఆయన దృష్టికి అనుకూలం కాబట్టి మనము దేవుని పట్లను క్రీస్తు యేసు పట్లను విశ్వాసమును కలిగి ఉండగా ఆయన మన ఆత్మలను బహుగా ప్రేమిస్తాడు. మనము క్రీస్తు యేసు యొక్క రూపంలోనికి ఆయన మహిమలోనికి రూపాంతరం చెందులాగున మనకు ఆయన తన ప్రేమను తన కనికరాన్ని తన దయను తన కృపను క్షమను అనుగ్రహించడంతో పాటు అనేక శ్రమలను హింసలను శోధనలను వీటన్నిటిని కూడా మనకు ఒక ఆశీర్వాదంగా దయచేస్తాం. అందువలన సంఘములో ఉన్న దినములలో మనం క్రీస్తు యొక్క మహిమను పొందగలిగేటువంటి అవకాశమును సద్వినియోగం చేసుకోగలం. మనలో ఎవరైనా దేవునికి ఇష్టలు కావాలి అంటే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి దేవుని పట్ల క్రీస్తు పట్ల. కనుక ఇక్కడ విశ్వాసం అనేటువంటి ఈ సిద్ధాంతాన్ని గురించి అపోస్తలులు బోధించినారు. వారి సిద్ధాంతాన్ని చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. విశ్వాసము ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట విశ్వాసం క్రియలు, విశ్వాస సంబంధమైన క్రియలు. ఫలితం రోమ 10వ అధ్యాయము 17వ వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. నీవు క్రీస్తు యొక్క మాటలు వింటే దానికి సంబంధించిన విశ్వాసం ఏర్పడుతుంది. దేవుని మాటలు వింటే దానికి సంబంధించిన విశ్వాసం దేవుని పట్ల ఏర్పడుతుంది. అలా కాకుండా నువ్వు మామూలు మనిషి మాటలు వింటే దానికి సంబంధించిన విశ్వాసం ఏర్పడుతుంది. అంటే మనిషిని మనం నమ్ముతాం. నీవు ఎవరి మాటలు వింటే దాన్ని నువ్వు నమ్ముతావు అన్నమాట, విశ్వసిస్తావు అన్నమాట. నీవు ఇది వరకు ఎంతో మందిని విశ్వసించి ఉండవచ్చు, ఎంతో మందిని నమ్మి ఉండవచ్చు. కానీ ఇక్కడ యేసు ప్రభువుని నమ్మడం, ఆయన యందు విశ్వాసం ఉంచడం.
ఆయన యందు విశ్వాసం ఉంచాలంటే ఆయన ఆయన మాట్లాడతారు. ఆ మాటలను మనము విశ్వసించాలి. విశ్వసించడం అనగా అది ఒక చెవిని విని మరొక చెవిని విడిచిపెట్టడం మాత్రం కాదు. అంటే ఒక చెవిని విని మరొక చెవిని విడిచిపెట్టడం మాత్రం కాదు. విశ్వాసము అనున్నది అది క్రియలతో సంబంధించిందన్నమాట. ఇప్పుడు మనం పొలాలుంటాయి. మనం వ్యవసాయం చేస్తాం. దానికి చీడపీడలొస్తాయన్నమాట. పేనుబంక తెగులంటాడు. అగ్ని తెగులంటాడు. వేరు వేరు తెగులంటారు. ఇవేవో తెగుళ్ళు వస్తాయన్నమాట. ఈ తెగులు వచ్చినప్పుడు వ్యవసాయకుడు చాలా బాధపడతాడు. అతడు ఎవరి సలహాను తీసుకుంటాడు. ఇలాంటి ఎలాంటి తెగులు వచ్చిందో అతనికి తెలీదు. ఎవరినో తెలిసిన వాళ్ళని తీసుకొని పోయి చూపిస్తాడన్నమాట. అతడేం చేస్తాడంటే కొంత పైరుని అలా తుంచి ఒక కవర్‌లో వేసుకొని, దీన్ని తీసుకొని పోయి అక్కడ చూపించంటాడు. ఎరువుల షాప్‌లో చూపించమంటాడు. అక్కడ మందులు దొరకతాయి. అప్పుడు దాన్ని అలాగే కవర్ తీసుకొని వెళ్ళి, ఇలాంటి తెగులొచ్చింది మా పైరుకి అని అన్నప్పుడు, వాడు ఆ తెగులుని చూసి మందిస్తాడు. మందిచ్చి, ఇన్ని లీటర్లలో ఇంత కలపాలి దీన్ని కలిపి పొలానికి పిచికారీ చెయ్యి అని అంటాడు. దానిని వాడు విశ్వసిస్తాడు. విశ్వసించినాడు అంటే, అది ఆ మందుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి, దాన్ని పూజలు చేస్తే ఆ పైరులో ఉండే ఆ తెగులు పోదన్నమాట. అతడు చెప్పిన రీతిలోనే ఎంత మోతాదు నీళ్ళల్లో ఎంత మోతాదు మందును కలపాలనో కలిపి ఆ పొలానికి పిచికారీ చేయడం వలన ఆ వ్యాధి అంటే ఆ రోగం పోతదన్నమాట. ఆ పొలము ఫలిస్తది. కాబట్టి ఇక్కడ ఒక మందుని నమ్మడం అంటే అది క్రియతో కూడినటువంటి పని. ఒక డాక్టర్‌ని నమ్మడం అంటే అది కూడా క్రియతో కూడిన పని. ఒక భర్తను నమ్మడం అన్నా క్రియతో కూడిన పని. క్రియ. ఒక భార్యను నమ్మడం అన్నా క్రియే. అంటే ఎవరిని మనం విశ్వసిస్తామో ఆ విశ్వాసము క్రియలుగా చేయబడతదన్నమాట. యాకోబు 2వ అధ్యాయం 20వ వచనంలో వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? అంటే క్రియలు లేని విశ్వాసము అది నిష్ఫలము అని అన్నాడు. అలాగే చివరి వచనం 26వ వచనంలో ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము అని అన్నాడు. అంటే క్రియలు లేని విశ్వాసము అది వ్యర్థము. క్రియలు లేని విశ్వాసము అది మృతము. అందువలన విశ్వాసము అది క్రియతో కూడిందిగా అగుపడాలన్నమాట. అందువల్ల ఈయన చెప్పిన మాటలు చూడండి. 21, 22 వచనాలు. ఈయనేమన్నాడు? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుతున్నావు కదా. కాబట్టి ఇక్కడ అబ్రహామును దేవుడు బలిగా అర్పించినప్పుడు ఆయన క్రియల వలన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అని అంటాడు. చూడండి, ఇక్కడ ఒక క్రియ ఒక వ్యక్తిని నీతివంతునిగా తీరుస్తుంది. అనగా దేవునితో సరైన సంబంధాన్ని అది ఏర్పరుస్తుంది ఒక క్రియ. ఆ క్రియను చెయ్యడానికి ఒక వ్యక్తిలో విశ్వాసం అవసరం అన్నమాట. అబ్రహాము ఒక క్రియను చేసినాడు. ఆ క్రియను చేయమని దేవుడే సెలవిచ్చినాడు. తన ఏక కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించాలి అని దేవుడు అడిగినాడు.
బలి అర్పించడం అనేది ఒక క్రియ. ఆ క్రియను చేసి అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడమే కాకుండా దేవుడు ఏ వాగ్దానం అయితే ఆయనకు చేసినాడో ఆ వాగ్దానమును పరిపూర్ణం చేసుకున్నాడు అనమాట. విశ్వాసమునందు పరిపూర్ణుడైనాడు ఆయన. 22వ వచనంలో విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిన నీవు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుతున్నావు కదా. కాబట్టి విశ్వాసము క్రియతో కూడినప్పుడు ఆ విశ్వాసము పరిపూర్ణం అవుతుంది అన్నమాట. విశ్వాసము క్రియలు లేనిదైతే అది వ్యర్థము, అది మృతము. విశ్వాసమునకు క్రియలను జోడించినప్పుడు అది ఫలవంతమవుతుంది, నిష్ఫలం కాదు, అది ఫలవంతం అవుతుంది. విశ్వాసము పరిపూర్ణమవుతుంది. ఏదేమైనా విశ్వాసం అనగా అది ఒక క్రియ. యాకోబు ఈ 2వ అధ్యాయంలోనే ఆయన ఆయన వేసిన ప్రశ్నను చూడండి. 17-18 వచ్చినాడు అని అన్నాడు. ఆయన ఇలా అన్నాడు అనమాట. దీన్ని మనం ఎక్కడి నుంచి చదవాలా? 17వ వచనం చూడండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన తగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి. చూడండి ఆయన, ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుమంటాడు అన్నమాట. నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును. కాబట్టి ఇక్కడ క్రియలు లేకపోతే విశ్వాసము నిష్ఫలము, అది అవిశ్వాసం అన్నమాట. క్రియలు కలిగిన విశ్వాసము, అది క్రియలు ఉంటే అది విశ్వాసం అన్నమాట. క్రియలు లేకపోతే అది ఒంటిగా ఉండేమవుతుంది, అది మృతమవుతుంది అన్నమాట. అందువలన సంఘములో ఉన్న మనము విశ్వాసములు సంపూర్ణులము కావాలన్నా, లేక పరిపూర్ణులము కావాలన్నా, విశ్వాసముల పరిపూర్ణులు కావాలన్నా మనము విశ్వాస సంబంధమైనటువంటి క్రియలను సంఘములో మనం చెయ్యాలి. మనము విశ్వాసులము అని అనిపించుకోవాలంటే విశ్వాసానికి సంబంధించిన క్రియలు మనలో అగుపడాలన్నమాట. నేను విశ్వాసి అనడానికి నా క్రియలు రుజువులుగా అగుపడాలి. నీవు విశ్వాసివి అని అనిపించుకోవడానికి నీ క్రియలు అవి రుజువుపరచాలన్నమాట. నీ విశ్వాసాన్ని నీ క్రియలు రుజువుపరచాలి, నా విశ్వాసాన్ని నా క్రియలు రుజువుపరచాలి. మనము అగుపరిచేటువంటి ఈ విశ్వాసము బట్టి దేవునికి మనం ఇష్టలం అవుతాం అన్నమాట. మనం ఎవరికి ఇష్టలుగా ఉండమో కానీ దేవునికి ఇష్టలం కావాలి మనం. అబ్రహాము దేవునికి ఎలా ఇష్టడైనాడో అలాగున మనము కూడా దేవునికి ఇష్టలము కావాలన్నమాట. కాబట్టి మనము విశ్వాసాన్ని కలిగి ఉండాలంటే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తు మాటలను మనం వినాలి. క్రీస్తు అపోస్తలులకు ఈ మాటలను అప్పగించినాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 20వ వచనంలో యేసు ప్రభు తన శిష్యులకు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. మత్తయి 28:20వ వచనంలో ఆయన ఇలా అన్నాడు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ప్రభువు తాను చెప్పిన సంగతులన్నీ కూడా అపోస్తలులకు ఆజ్ఞాపించినాడు. తాను చెప్పిన తన సంగతులను శిష్యులకు ఆజ్ఞాపించినాడు. శిష్యులు ఆ సంగతులను జీవితకాలంలో అనుసరించి జీవించి వాటిని అనేకులకు బోధించినారు వాళ్ళు. అంటే అపోస్తలులు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినారు. అలాగనే వారు జీవించిన జీవితానికి సంబంధించిన ఆ క్రియలు ఉన్నాయి. క్రియలను సంఘమునకు అగుపరిచి
సంఘములో ఉన్న సంఘస్థుల యొక్క విశ్వాసాన్ని వాళ్ళు అభివృద్ధి పరిచినారు. ఆనాటి సంఘము క్రియలు లేని విశ్వాసాన్ని కలిగి ఉండాల. క్రియలతో కూడిన విశ్వాసాన్ని వాళ్ళు అగుపరిచినారు. అందువలన ఇంటి స్థలాలున్న, ఇండ్లున్న, పొలమున్న వాళ్ళు అమ్మేసి అమ్మిన వాటన్నిటిని వెల తీసుకొచ్చి అపోస్తుల పాదముల ఎద్ద పెట్టి ఎవరికి లేదో వారికి పంచిపెట్టమని వాళ్ళు జీవించినారన్నమాట. అంతేకాకుండా విశ్వాస జీవితానికి శ్రమలు ఏర్పడ్డప్పుడు వారు చెదిరిపోయి ఇతర దేశాల్లో కూడా వెళ్ళి విశ్వాస సంబంధులుగా వారు జీవించినారు. నేడు మనము కూడా విశ్వాసాన్ని కలిగి క్రీస్తు యేసునందు విశ్వాసాన్ని కలిగి మనము జీవించడం వలన క్రియలతో కూడిన విశ్వాసాన్ని మనం అగుపరచడం వలన క్రీస్తు యేసు యొక్క మహిమను మనం పొందగలం. క్రీస్తు యేసు యొక్క మహిమను పొందుటకు ఒకే ఒక ఆధారము విశ్వాసం అన్నమాట. అబ్రహాము వాగ్దానాలన్నీ పొందడానికి ఒకే ఒక ఆధారం విశ్వాసం. అలాగనే మనము కూడా క్రీస్తు మహిమను పొందుటకు మనకు ఆధారము విశ్వాసం, క్రీస్తు యేసునందు విశ్వాసం అన్నమాట. ఆయన కాబట్టి మనం క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తు బోధించిన ఆ బోధకు మనం విధేయులు కావాలి. క్రీస్తు అపోస్తలులకు ఈ బోధను అప్పగించినారు. యోధా పత్రికలో యూదా సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 3వ వచనములు, ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గల వాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మనము పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చింది. కాబట్టి ఇక్కడ ప్రభువు అపోస్తలులకు అప్పగించిన బోధ నిమిత్తం మొదటి శతాబ్దంలో వారు పోరాడినారు. ఆ బోధను అనుసరించి జీవించడానికి వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు, ఎంత పోరాటం చేసినారు. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించి దేవునినే సంతోషపెట్టు వారమై బోధిస్తున్నాము. కాబట్టి ఇక్కడ సువార్తను మాకు అప్పగించడానికి దేవుడు మమ్మల్ని యోగ్యులుగా ఎంచినాడు అని అపోస్తలులు సెలవిస్తాడు అన్నమాట. అందువలన ప్రభువు బోధించిన సంగతులు, ఆయన శిష్యులు బోధించిన సంగతులు, వాటి పట్ల మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే క్రీస్తు మహిమను మనం పొందాలన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి, మనం వింటున్నాం, విన్న దానిని మనం విశ్వసించాలన్నమాట. కొలస్సీ 3వ అధ్యాయము 12వ వచనము, 13వ వచనం, 14వ వచనం కూడా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు వినిపించినాడు. ఆయన వినిపించగా మనం వింటున్నాం అన్నమాట. 12వ వచనంలో 3వ అధ్యాయం కొలస్సీ, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఏమన్నాడు ఆయన? వినుట. నంబర్ 1 ఏంది ఈడ? నంబర్ 1 ఏం చెప్పినాడు ఆయన? జాలిగల మనస్సు.
జాలిగల మనస్సు. నెక్స్ట్ దయాళుత్వం. తర్వాత వినయం. తర్వాత సాత్వికము. 5 దీర్ఘశాంతం. 6 వీటిని ఏం చేయమన్నాడు ఆయన? అంటే వీటిని ధరించుకోమన్నాడు. ధరించుకోనండి. అంటే వీటిని ధరించుకోవాలన్నమాట. అంటే సంఘంలో ఉన్న మనం సహజంగా మన శరీరములకు బట్టలు ధరించుకుంటాం. అలాగుననే మన ఆత్మలకు వీటిని ధరించుకోవాలన్నమాట. మన ఆత్మలకు ఇవి వస్త్రములు వలె మనము ధరించుకోవాలి. ఈ సంగతులను ప్రభువైన అపోస్తలులైన వినిపించగా, ఈ సంగతులు మనం ఏం చేయాలి? విశ్వసించాలి. నమ్మాలి. ఈ సంగతులను నమ్మాలి. ఎందుకు నమ్మాలి? కనిపిస్తుంది, ఇది బోర్డు కనిపిస్తుంది. ఎందుకు నమ్మాలి? వచ్చి అంటే ఈ సంగతులను మనం ఎందుకు నమ్మాలి? ప్రభువు చెప్పిన, అపోస్తలుడు చెప్పిన ఈ సంగతులను ఎందుకు నమ్మాలి? మనము ఎవరైనా ఏదైనా చెప్తే ఆ చెప్పినవి వారు మనతో మాట్లాడిన మాటల వలన మనకు ప్రయోజనం ఏదైనా ఉంటే నేను నమ్ముతాం. ప్రయోజనం లేకపోతే మనం నమ్మం. ఎవరైనా మనతో మాట్లాడితే అవి ఉపయోగమైతేనే కాసేపు వింటాం. ఉపయోగం లేకపోతే ఎందుకు పనికిరాని మాటలని వినేది, వెళ్ళిపోతాము. అంటే వినడం కూడా వినేటువంటి వానికి ఉపయోగమైతేనే వింటారు. వినే వాళ్ళకు ప్రయోజనకరమైతేనే వింటారన్నమాట. వినడం అనేది చాలా మంచి విషయం. అది కొంతమంది ఊరికే వినరు, డబ్బులు ఇచ్చి వింటారన్నమాట. కార్పొరేట్ స్కూల్ చూడండి, కాలేజీలు చూడండి, అక్కడ ఊరికే వినిపించరు. ఎవరికి ఊరికేనే వినిపించండి. డొనేషన్ కట్టాలి. సంవత్సరానికి ఇంత డొనేషన్ అని కడితే వాళ్ళు వినిపిస్తారు. నువ్వు వింటావో వినవ తర్వాత నీ చాయిస్ అది. ఒక విద్యార్థి వింటాడో వినడో కానీ వినిపించడానికి వాళ్ళకు డొనేషన్ కట్టాలన్నమాట. ఇక్కడ డొనేషన్ కడుతున్నారు. డొనేషన్ కట్టేది విద్యార్థులు కాదు. కొంతమంది విద్యార్థులకు తల్లిదండ్రులు డొనేషన్ కడతా ఉన్నారు. కొంతమంది విద్యార్థులకు ప్రభుత్వమే డొనేషన్ కడుతూ ఉందన్నమాట.
ఫ్రీగా చదివిస్తూ ఉంది. ఎవరో డొనేషన్లు కడితే విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసించాలంటే వినాలి. వినిపించే సంగతులను వినాలన్నమాట. ఆ వినిపించే సంగతులు మామూలుగా వినడం కాదు. దానిని నమ్మాలన్నమాట. నమ్ముతారన్నమాట. విద్యార్థి తనకు వినిపింపబడే సంగతులను నమ్ముతాడన్నమాట. కనుక ఇక్కడ వినిపించడం అనేది అది చాలా గొప్ప విషయం. వినిపించడం అనేది చాలా గొప్ప విషయం. అందులో క్రీస్తు యేసు యొక్క మాటలు అత్యంత విలువైన విషయం అన్నమాట. క్రీస్తు ఎవరికి వినిపిస్తున్నాడు అంటే తన శరీరంలో ఉన్న అవయవాలకు మాత్రమే వినిపిస్తాడు ఆయన. చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికి వినిపించడు ఆయన. అందువలన క్రీస్తు వినిపించే సంగతులు అవి మంచివైనా చూడండి, క్రీస్తు వినిపించే సంగతులు ఎంత మంచివైనా అది నీకు ఉపయుక్తమైతే నీవు వింటావు, విశ్వసిస్తావు దాన్ని. అది నీకు ఉపయుక్తం కాకపోతే సంఘంలో ఉన్నవాళ్ళు వినే విశ్వసించరన్నమాట. వినేది కష్టమే, విశ్వసించడం కూడా కష్టమే. ప్రభువు చెప్పిన మాటలు చూడండి. యోహాను సువార్త 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పినాను. ప్రభువు చెప్పిన మాటలు, ఆయన మాటలు చూడండి. ఆయన ఇలా అన్నాడు, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారు. కాబట్టి ప్రభువు పరలోకం నుంచి ఈ జ్ఞానమును తీసుకొని వచ్చి సంఘములో వినిపించగా సంఘములో ఉన్న వారు విశ్వసించినటువంటి వారు ఉన్నారు, విశ్వసించేటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఆనాడు ఎవరితో ఈ మాటలు చెప్పినాడు అంటే శిష్యులతో చెప్పినాడు ఈ మాట. అందువలన ఆయన చెప్పినటువంటి ఆ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని శిష్యులతో చెప్పి ఆయన మీలో విశ్వసించిన వారు ఉన్నారు అని అన్నాడు. అంటే 12 మంది అపోస్తలుల్లో విశ్వసించిన వారు ఉన్నారు, విశ్వసించినటువంటి వారు కూడా ఉన్నారు. నేడు సంఘంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందన్నమాట. సంఘంలో ఉన్నవారు విశ్వసించే వాళ్ళు ఉన్నారు, విశ్వసించినటువంటి వారు కూడా ఉన్నారు. వారు ఏ మోతాదులో ఉన్నారో మనం చెప్పలేం. విశ్వసించేటువంటి వారు ఎంతమంది ఉన్నారు, విశ్వసించినటువంటి వారు ఎంతమంది ఉన్నారో చెప్పలేం. కానీ ఎవరి విశ్వాసము ఎంత అనేది క్రియలను బట్టి అది తెలుస్తుంది అన్నమాట. అందువలన అపోస్తలుడు సెలవిచ్చిన మాట జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయం, సాత్వికము, దీర్ఘశాంతము వీటిని ధరించుకోండి అని సంఘానికి తెలియజేసినాడు. నీ మనస్సులో జాలి ఉండాలి. సంఘస్థుల మీద నీవు కఠినుడుగా ఉండకూడదు, కఠినురాలుగా ఉండకూడదు అన్నమాట. సంఘస్థులను చూస్తే నీకు జాలి కలిగి ఉండాలి, నువ్వు జాలి కలిగి ఉండాలన్నమాట. ఎవరి మీద జాలి చూపిస్తావు నాయన? జాలి ఎవరి మీద చూపిస్తావు? జాలి జాలి అనే గుణం ముందే లేదు మనకు. దాన్ని ఎవరి మీద చూపిస్తాం? జాలి చూపించు. ఇప్పుడు నీ కొడుకు అనుకుని ఆయన ఇప్పుడు పరిగిస్తే వీళ్ళు పడిపోయినారు, నిల్చుకో నీకు అట్నే కావాలి కానీ అని అంటావా? అట్టలేవు అన్నమాట. పరిగెత్తుకుంటూ వెళ్తావు, పరిగెత్తుకుంటూ వెళ్ళి లేపుతావు, లేపి నువ్వే ఎక్కడ దెబ్బలు తగిలి తోడుస్తావు, బుజ్జగిస్తావు. నొప్పికి బాధపడతా ఉంటే నీవు బాధపడి ఓదారుస్తావు అన్నమాట. ఏం చేస్తుంది నేను, అది నువ్వేం చేయదు కాదు, కొంచెం సేపటి తగ్గిపోతుంది, కొంచెం ఇవి బుజ్జగిస్తావు, వాళ్ళని ఓదారుస్తావు అన్నమాట.
అలాగుననే నీ సంఘములో ఉన్నవారు ఎవరైనా పడ్డారా, ఒక చెడ్డ క్రియలో పడిపోయినారా, ఓ చెడ్డ మాటలు మాట్లాడి పడిపోయినారా, వాళ్ళ మీద ఏం చూపించాలా? పడిన వాళ్ళ మీద ఏం చూపించాలా? జాలి చూపించాలి. అయ్యో పడిపోయినావు. ఈ పడిపోవడం వలన నీ ఆత్మకు గాయము. ఈ గాయాన్ని చూడండి ఆయన. మనము గతంలో ఈ గాయాన్ని గురించి నేర్చుకున్నాము. యెషయా గ్రంథంలో ఆయన చెప్పినటువంటి మాటలు చూడండి. మొదటి అధ్యాయం 6వ వచనములు, 5, 6 వచనాలు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, హచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. కాబట్టి ఇక్కడ ఈయన చెప్పింది శరీరానికి, ఆత్మలకు అన్నమాట. గాయాలు, వ్యాధి, బలహీనత, దెబ్బలు, పచ్చి పుండ్లు. కాబట్టి సంఘంలో ఎవరైనా పాపము చేసి పడ్డప్పుడు వారి మీద ఏం చూపించాలి? జాలి చూపించాలి. అయ్యో చూడండి ఆయన, మనం అనేక సార్లు చెప్పుకుంటాం. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని ప్రభువు ముందు నిలబెట్టినారు. ఆమెను శిక్షించడానికి యూదులందరూ ప్రయత్నం చేస్తున్నారు. శిక్షించడం కాదు, చంపడానికి, రాళ్లతో కొట్టి చంపడానికి. వాళ్ళు ఎంత కఠినులో చూడండి, ఎంత కఠినులో. అది ప్రభు సమక్షంలోనే చంపాలి, వాళ్ళ లక్ష్యం అన్నమాట. కాబట్టి మోషే ధర్మశాస్త్రంలో ఇలాంటి వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలి కదా, నువ్వేమంటావు చెప్పండి అని వాళ్ళు అడిగినారు, బలవంతం చేసినారు. ఆయన మీలో పాపం చేయనటువంటి వాళ్ళు ఎవరు, మొదట వాళ్ళు వేయండి రాయి అన్నారు. సరే వాళ్ళందరూ వెళ్ళిపోయినారంటే దాని అర్థమైంది, రుజువైంది, వాళ్ళు పాపులు కదా. వాళ్ళు పాపులైతే మొదట ఎవరిని కొట్టి ఉండాలి? రాళ్ళతో. వాళ్ళనే కదా కొట్టి చంపి ఉండాలి. ఆ పని కూడా యేసు ప్రభు చెప్పారు. తర్వాత చూసిన అమ్మ వాళ్ళు ఎక్కడన్నాడు, వాళ్ళు లేరు ప్రభు, వెళ్ళిపోయినారు అని అంటాడు. నేను కూడా ఏం చేయను, నువ్వు వెళ్ళి ఇక పాపం చేయబోదు. ఎంత జాలిని, ఒక ప్రాణాన్నే కాపాడు, ఒక ప్రాణాన్ని యూదుల చేత కాపాడి, ఒక ఆత్మను పాప మరణాల నుంచి కాపాడడానికి నువ్వు వెళ్ళి ఇక పాపం చేయబోదు. శరీరం యొక్క ప్రాణాన్ని కాపాడినాడు, ఆత్మను కూడా కాపాడడానికి ఆయన మంచి మాటలు చెప్పాడు. ఎంత జాలి చూడండి. ఒక మనిషిని తన కళ్ళ ముందు చంపేస్తారు వాళ్ళు. ఆ మాట ఆయన అనకపోతే చంపి ఉంటారు ఆయన. ఆయన పాపము చేసిన వారి మీద ఎంత జాలిని చూపించినాడు. సంఘములో ఎవరైనా పాపము చేస్తే మనము జాలి చూపించాలి. వాళ్ళని గురించి స్టోరీలుగా, కథలుగా వాళ్ళకి వీళ్ళకే చెప్పడం కాదు. నీ సహోదరుడు తప్పిదం చేస్తే వాడు ఒంటరిగా ఉన్నప్పుడు వాని దగ్గరకు వెళ్ళి వాడిని ఏం చేయాలా? వాడిని గద్దించు, బుద్ధి చెప్పు. ప్రభువు మాటలు. వాడు చేసింది తప్పే, వాడు మారాలంటే, వాడైనా ఆమె అయినా మారాలి అంటే మొదట వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళ మాట వినలేదా? 2-3 సహోదరులు పెట్టుకొని మాట్లాడాలి. వాళ్ళ మాట వినలేదా? సంఘమంతని సమకూర్చి చెప్పాలి, ఇట్లా జరిగింది, చెడిపోతాడు బిడ్డ, ఆమె చెడిపోతుంది, ఆమె ఈ పాపం నుంచి బయటపడడానికి మనం అందరం ప్రోత్సహిద్దాం. సంఘం మాట కూడా వినకపోతే ఏం చేయమంటాడు? అన్యునిగాను సుంకరిగాను ఎంచుకో. సంఘము ఎవరిని అన్యునిగా సుంకరిగా ఎంచుతుందో వాడిని దేవుడు కనికరిస్తాడా? కనికరించాడు. అతన్నైనా ఆమెనైనా కనికరించాడు. కాబట్టి ఇక్కడ మనము ఒక జాలి గల మనస్సును కలిగి ఉండాలి. దయాళుత్వం, ఇది ఒక తత్వం అన్నమాట. మన వ్యక్తిత్వంలోని ఒక తత్వం దయాళుత్వం. దయ ఎవరి మీద దయ చూపించడం నాయన? దయ ఎవరి మీద చూపించాలి? ఎవరి మీద చూపించాలి దయ? దేవుని మీద. ఎవరబ్బా?
జ్ఞానంలో మరీ ముదిరిపోతున్నారు. యాకోబు పత్రిక, యాకోబు పత్రికలో ఆయన చెప్పినటువంటి ఈ మాటలు చూడండి. 2వ అధ్యాయం 15వ వచనం. సహోదరుడైనను సహోదరి అయిన దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు, వాళ్ళకి భోజనం లేదు, వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు, వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. అక్కడ వారి మీద ఏం కలగాలి మనకి? ఒక దయ, ఒక దయ. వారు ఎవరైనా సరే సంఘములో ఉన్న వారిని ఆ స్థితిలో మనం చూసినప్పుడు ఒక దయ మనల్లో కలగాలను. ఎందుకంటే దేవుడు తన దయను మన మీద అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన గనక దయ చూపించకపోతే పాప మరణముల నుంచి మనల్ని రక్షించి ఉండడు అనమాట. ఆయన దయ చూపించకపోతే ఎన్నో సమస్యలు, ఎన్నో అపాయాలు, వాటి నుంచి ఆయన తప్పించున్నాడు. ఆయన దయ చూపించకపోతే మనల్ని క్షమించడు, పాపం చేసినప్పుడు మనల్ని క్షమించడు. కాబట్టి ఆయన దయ కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, క్షమించేటువంటి వాడు. ఆయనలో ఉన్న గుణములలో ఒక గుణమైన, ఒక 2 గుణాలైన మనల్లో ఉండడం సహజంగా ఉండాలన్నమాట. నీ సంఘములో ఉన్నవారు ఎవరైనా, నీవు ఎవరిని ఛేదరించుకోకూడదు, నీవు ఎవరి విషయంలోనూ విసుక్కోకూడదు. మొదట నీవెవరిని ఛేదరించుకోకూడదు, నీవెవరిని విసుక్కోకూడదు. నీవు విసుక్కున్నావా? క్రీస్తు యొక్క శరీరంలోని ఒక అవయవాన్ని నువ్వు విసుక్కుంటే క్రీస్తునే విసుక్కున్నట్టు అన్నమాట. క్రీస్తు పట్ల నీకు విసుక్కుందన్నమాట. నీవెవరైనా ఛేదరించుకుంటే క్రీస్తునే ఛేదరించుకున్నట్టు అన్నమాట. కాబట్టి ఇక్కడ సంఘములో ఉన్న ఏ వ్యక్తినైనా ఈసరించుకోకూడదు, ఛేదరించుకోకూడదు. వారితో నేను మాట్లాడను అని అనుకోకూడదు, వీరితో నేను సాంగత్యం చేయను అని అనుకోకూడదు. సంఘములు గ్రూపులుగా అస్సలు ఉండకూడదు అన్నమాట. అంటే గ్రూపిజాన్ని సంఘంలో మెయింటైన్ చేయకూడదు. అలా చేస్తే దేవుని దృష్టిలో బహు నేరం అవుతుంది అన్నమాట. కాబట్టి శరీరంలో ఉన్న అవయవాలన్నీ, కొన్ని అవయవాలు ఒక గ్రూపుగా, మరికొన్ని అవయవాలు మరొక గ్రూపుగా ఉంటే శరీరానికి క్షేమమా నష్టమా? నష్టం కదా. సంఘంలో 2 గ్రూపులుగా ఉంటే ఆ సంఘానికి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? 2 గ్రూపులు అయితే ఆ గ్రూపులుగా ఏర్పడితే అక్కడ దయే ఉండదు. ఈ దయాళత్వం ఉండనే ఉండదు అన్నమాట. ఒక గ్రూప్లో ఉన్నవారు మరొక గ్రూపులో ఉన్నవారు చెడిపోవాలి, నాశనం అయిపోవాలి, నశించిపోవాలి, ఇట్లు కోరుకునేవారు. అలాగే మరొక గ్రూపులో ఉన్నవాడు ఈ గ్రూపును చూసి వీళ్ళు చెడిపోవాలి, వీళ్ళు పాడైపోవాలి, వీళ్ళు నష్టపోవాలని ఆ గ్రూపులో వాళ్ళు. ఇక్కడ దేవుని కుమారుడైన క్రీస్తు యేసు యొక్క మహిమను ఎలా పొందగలము? అందువలన సంఘంలో ఉన్నవారు ఎవరినైనా సరే నీవు ఈసరించుకోకూడదు, నీవు అసహించుకోకూడదు. వారి ప్రవర్తన నీకు నచ్చలేదా? ఆయన భరిస్తూ ఉంటే నువ్వెవరు నచ్చడానికి, నచ్చుకుపోవడానికి? నేను ఒక తండ్రికి 4 బిడ్డలు ఉన్నారు అనుకోండి, అందులో ఒకడు చెడ్డోడు అంటే ఆ చెడ్డోడు గురించి 3 బిడ్డలు చెప్తున్నారు తండ్రికి, వాడు చెడ్డోడు, వాడు చెడ్డోడు, వాడు చెడ్డోడు అని. భరించేది వీళ్ళ తండ్రి. తండ్రి భరిస్తూ ఉంటే వీళ్ళెవరు వాడి మీద నేరాలు మోపడానికి అసలు వాళ్ళు ఎవరు అసలు నేరాన్ని మోపడానికి? అందువల్ల సంఘములో ఉన్నటువంటి వారు ఎప్పుడు గ్రూపిజాన్ని మెయింటైన్ చేయకూడదు. అలా చేస్తే దేవుడు బహు నేరస్తులుగా భావించేస్తాడు అన్నమాట. అందరూ సమానం, అందరూ సమానమే, నేను వాళ్ళతో మాత్రం కలిసి ఉంటా, వీళ్ళతో కలిసి ఉండను అని అనుకోకూడదు. నేను అందరితో కలిసి ఉంటా, ఎందుకంటే మేమందరం దేవుని పిల్లలము, మేమందరం అన్నదమ్ములము, అక్క చెల్లెండ్రులము, మేమందరం కలిసి ఉంటాం. ఇలా కలిసి ఉండడం వలన ఏం ఏర్పడుతుంది నాయన? దయాళుత్వం కలిగి ఉంటాం అన్నమాట. అయ్యో నా సహోదరుడు, అయ్యో నా సహోదరి అని వాళ్ళు ఏదో చిన్న చిన్న దోషాలు వాళ్ళలో చూసేసి వాళ్ళని అసహించుకొని వాళ్ళని ఈసరించుకుంటే వాళ్ళ మీద దయ చూపించే అవకాశం వచ్చినా దయ చూపించం, మనం కఠినం అవుతాం. ఆ పక్ష ముందు క్రీస్తు కఠినుడా? కాడనమాట.
కాబట్టి దయాళుత్వం అనేది క్రీస్తు యేసు యొక్క వ్యక్తిత్వం ఒక భాగమైతే, నీ వ్యక్తిత్వంలోనికి ఈ దయాళుత్వాన్ని నువ్వు కలిగి ఉండాలి కదా, నేను కలిగి ఉండాలి కదా. అందువలన సంఘములో ఉన్న పిల్లలందరూ మేము దేవుని పిల్లలము. కాబట్టి ఫలానోళ్ళతోనే సాంగత్యం చేస్తా, ఫలానోళ్ళతో సాంగత్యం చెయ్యము అన్నట్టుగా మనం ఇలా ఉంటే ఎప్పటికీ ఈ దయాళుత్వాన్ని మనం కలిగి ఉన్నాం. సంఘములో ఎవరైనా ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే వారి మీద మనం దయ చూపించలేమన్నమాట. దయ చూపించే అవకాశం ఉన్న, దయ కలిగే పరిస్థితులు ఉన్న మనం దయ చూపించం. ఎందుకంటే ఈ దయ చూపించక ముందే వాళ్ళని ఈసరించుకున్నాము, అసహించుకున్నాం, వాళ్ళతో మాట్లాడకూడదని తెగింపు ఒకటి వచ్చేసింది అనమాట. చివరికి నీ వ్యక్తిత్వం దగ్గరకు వచ్చేసరికి నీవు క్రీస్తు యేసు యొక్క మహిమను అందుకోవడమే కష్టం అన్నమాట. నీవు నష్టపోదు, నేను నష్టపోదు. క్రీస్తు మహిమను అందుకున్న వారు ధన్యులు. క్రీస్తు మహిమను అందుకోలేని పక్షంలో నీవు నష్టపోతావు. ఎవరినో ఈశ్వరించుకొని, ఎవరినో అసహించుకొని నష్టపోయేది నీవు అన్నమాట. నేను పెద్దవాళ్ళు ఇది చెప్తారు ఒక మాట, ఒక వేలు మనం ఎదుటి వాళ్ళ మీద చూపిస్తే 4 వేలు మనల్ని చూపిస్తాయి అని అంటారు. నిజమే అన్నమాట. మనం సంఘంలో ఉన్నవారు ఎవరిని కూడా వాళ్ళు ఇలా చెడ్డవాళ్ళని మనం చెప్పకూడదు. ఎందువల్లంటే క్రీస్తు భరిస్తూ ఉన్నాడు, వాళ్ళని అవయవాలకు భరిస్తూ ఉండగా మనకొచ్చిన నష్టమేనాయన, మనకొచ్చిన కష్టమేమి, మనకొచ్చిన బాధేమి. నీ పని అంతా కూడా క్రీస్తు మహిమను పొందే పని. నీవు మంచిగా ఉన్న వాళ్ళని ప్రేమిస్తే అందులో ఏం అర్థం ఉండదు. కానీ నీవు క్రీస్తు యొక్క శరీరములో ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని ప్రేమించగలిగితే క్రీస్తుని ప్రేమించినట్లు అన్నమాట. బాగున్న వారిని ప్రేమిస్తే ఏమి లాభం నాయన. ఈ మాటలు యేసు ప్రభు చెప్పిన మాటలు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన మాటలు చూడండి ఆయన, 46, 47 వచనాలు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేస్తున్నదేమి? అన్ని జనులు అలాగు చేస్తున్నారు కదా. కాబట్టి సంఘంలో ఉన్న వ్యక్తులు తమ్మును ప్రేమించే వారినే ప్రేమిస్తే వాళ్ళకేం ఫలము? ఏం ఫలం లేదు. నేను తమ్మును ద్వేషించే వారిని ప్రేమించాలి, తమ్మును దూషించే వారిని ప్రేమించాలి, తమ్మును నిందించే వారిని ప్రేమించాలి, తమ్మును అవమానపరిచే వాళ్ళని ప్రేమించాలి. అసలు ప్రేమించడం వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళని ప్రేమించకుండా నిన్ను ప్రేమించే వారినే ప్రేమిస్తే నీకేం ప్రయోజనం అని ప్రభు అంటాడు అన్నమాట. అందువలన ఇంకొక అడుగు ముందుకేసి పౌలు చెప్పిన ఈ మాటలు చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఇలా అన్నాడు, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పి కొని ఉంటే దాహం ఇమ్ము. అంటే ఇక్కడ శత్రువు సహితము ఏం చేయమంటాడు? ఈయన ప్రేమించమంటాడు అనమాట. అదే ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయం 43లో 44వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి అని అన్నాడు అనమాట. కాబట్టి సంఘములో నన్ను ప్రేమించే వాళ్ళనే నేను ప్రేమిస్తాను అంటే నీ ప్రేమ వ్యర్థం. నీ వ్యక్తిత్వంలో నీకు క్రీస్తు మహిమను పొందలేవు. నిన్ను దూషించే వాళ్ళు ఉన్నారా, నిన్ను ద్వేషించే వాళ్ళు ఉన్నారా, నిన్ను నిందించే వాళ్ళు ఉన్నారా, నిన్ను అవమానపరిచే వాళ్ళు ఉన్నారా, నిన్ను ఇంకా నీ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు ఉన్నారా, నీ మీద కొండములు చెప్పిన వాళ్ళు ఉన్నారా? అలాంటి వాళ్లకు ఎప్పుడైనా అవసరాలు ఏర్పడితే వారిని ప్రేమించాలి. అది క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ. మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? అక్కడ ఫలమేమి లేదండి. కాబట్టి మనం ఎవరి మీదైనా దయాళుత్వాన్ని చూపించాలంటే సంఘంలో ఉన్న వారిని ఈసరించుకోకూడదు, వాళ్ళని అసహించుకోకూడదు. వాళ్ళలో నీవు ఈసరించుకునే విధంగా, నీవు అసహించుకునే విధంగా ఏవైనా మాటలు వినబడ్డాయా, ఏవైనా క్రియలు కనబడ్డాయా, నీవు వారి వద్దకే వెళ్ళి ఇలా మాట్లాడినవని నేను విన్నాను, అలా మాట్లాడడం సబబు కాదు కదా, మళ్ళీ కాళ్ళు ఎగరేసుకొని కాదు, నేను చాలా వినయం అలా మాట్లాడడము వలన, మన సంఘంలో అలా మాట్లాడడం వలన మనం క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలు ఉండి క్రీస్తుకు అవమానాన్ని కలిగించినాము కదా అన్నట్లుగా అది మృదువుగా
గ్రహించే విధంగా, అవగాహన చేసుకునే విధంగా మెప్పించి ఒప్పించగలిగితే, వారు మారితే ఒక ఆత్మను మళ్ళీ మనం రక్షించినట్టు అన్నమాట. అలా కాకుండా వారిని ఈసరించుకుంటే, వాళ్ళని అసహించుకుంటే, వాళ్ళని చూసి మన ముఖాలు మార్చుకుంటే, ఇవన్నీ దేవుడు చూస్తున్నాను నేను. ఇవన్నీ యక్షికలు అనమాట. ఆయన చూస్తూ ఉంటాడు అనమాట. ఆయన చూస్తూ ఉంటాడు. వాళ్ళకి ఎప్పుడైనా అవసరాలు ఏర్పడ్డప్పుడు, ఆ అవసరాలలో మనము దయను చూపించగలిగిన అవకాశాలు మనకున్న, మనం దయను చూపించము. మనం కఠినమైపోతాం అన్నమాట. అందువలన సంఘంలో ఉన్న ఏ వ్యక్తిని మనం ఈసరించుకోకూడదు, అసహించుకోకూడదు. వాళ్ళని ఒక విలన్లాగా మనం చూడకూడదు. వాళ్ళని మన సహోదరులాగా చూడాలన్నమాట. యేసు ప్రభువు ఆ వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీతో ఎలా మాట్లాడాడు? అమ్మా అని ఎంత గౌరవంగా మాట్లాడాడు ఆయన. అమ్మా, వారెక్కడ? వారు లేరు ప్రభు, వెళ్ళిపోయినారు. నేను కూడా నిన్నేం చేయను, వెళ్ళిపోయి పాపం చేయబోదు. ఆ ఒక్క మాట ఎంత ప్రేమపూర్వకమైన మాట, ఎంత ఆదరించే మాట. ఆయన ప్రాణాపాయముల నుంచి ఈయన తప్పించినాడు. ఆయన ఎంత ఆదరించినాడు, ఎంత కనికరించినాడు, ఎంత ప్రేమించినాడు, ఎంత దయ చూపించినాడు ఆమె పట్ల. ఆమె వెళ్ళింది, ఆమె గురించి మళ్ళీ ఎక్కడ రాయల. బహుశా ఆమె పాపమే చేసి ఉండదు. ఎందుకంటే అంతగా ఆమెను ఆదరించినాడు, ఆమె ప్రాణాన్ని కాపాడు. ఎవరు ఆమె? పరిశుద్ధురాల పాప్య? పరిశుద్ధురాలు. పరిశుద్ధురాలతో ప్రభు అలా మాట్లాడగా, ప్రభు శరీరములో ఉన్న అవయవాల గురించి మాట్లాడడానికి మనకు హక్కు ఉందా? లేదు నాయన. అందువలన ఈ దయాళత్వం అనే గుణాన్ని మనం కలిగి ఉండాలి. నెక్స్ట్ వినయం. వినయం అంటే ఏంది నాయన? వినయం అంటే ఏందా? చెప్పిన ప్రతి దానిని కూడా మృదువుగా స్వీకరించడం, అది వినయం. వినయస్తులకు ఉండేటువంటి స్వభావం, ఆ లక్షణం ఏంటంటే, ఏది చెప్పబడినా దాన్ని అంత మృదువుగా స్వీకరిస్తారు. చెప్తున్నారా? అలాగే 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 అట్నే అట్నే మృదువుగా స్వీకరిస్తారు. ఈ వినయము ఉన్నటువంటి వారు క్రీస్తు బోధను, అపోస్తుల బోధన అంత వినయంగా స్వీకరిస్తారన్నమాట. మృదువుగా స్వీకరించేస్తారు. సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో మృదుత్వాన్ని గురించి ఇక్కడ చెప్పినాడు ఆయన. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఇది మృదుత్వం అన్నమాట. కాబట్టి దేవుని యొక్క మాటలన్నీ కూడా అవి పుటం వేయబడింది. క్రీస్తు మాటలు అవన్నీ కూడా దేవుని మాటలే కదా. దేవుని మాటలను అపోస్తలులు మనకు వినిపిస్తూ ఉండగా అంత వినయముతో మనం స్వీకరించాలి. ఈ మాటలను ఎవరు వినయముతో స్వీకరిస్తారో వారి మనస్సులలోను, వారి హృదయాలలోను ఆ మాటలు నిలిచి ఉంటాయి. స్వీకరించడం. నీకు వినయము, వినయం అనేటువంటి గుణం ఉంటే నీ భార్య మాట వింటావు, నీ భర్త మాట వింటావు, నీ పిల్లల మాట వింటావు, నీ తల్లిదండ్రుల మాట వింటావు, అందరి మాటలు వింటాం. ఇక్కడ ముఖ్యంగా క్రీస్తు మాటలను, ఈ వినయం కలిగిన వారి క్రీస్తు మాటలన్నీ వింటాం అన్నమాట. వాటిని వినయంగా స్వీకరిస్తాం ఆ మాటలను. నీ నీ భార్య మాట్లాడిందా, అందులో మాటలని కొన్ని దోషపు మాటలు ఉండొచ్చు, కొన్ని దోషము లేని మాటలు ఉండొచ్చు. అంటే నీ వ్యక్తిత్వానికి హాని కలిగించే మాటలు ఉండొచ్చు, వ్యక్తిత్వానికి మేలు కలిగించే మాటలు ఉండొచ్చు. నీ వ్యక్తిత్వానికి మేలు కలిగే మాటలను మృదువుగా స్వీకరించు. నీ వ్యక్తిత్వానికి హాని కలిగే మాటలు నీ భార్య ఏదైనా మాట్లాడిందా, దానిని కూడా మృదువుగా తిరస్కరించు. నీవు స్వీకరించడం మృదువుగానే, తిరస్కరించడం కూడా మృదువుగానే. మృదువుగా ఎందుకు తిరస్కరించాలంటే ఆమెతో పాటు అనేక సంవత్సరాలు జర్నీ చేయాలన్నమాట. ఆమెతో పాటు జర్నీ చేసే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. మనతో పాటు జర్నీ చేసే వాళ్ళని చూడండి, మనం వాళ్ళని విసుక్కుంటే వాళ్ళ విషయంలో జర్నీ అటు చేస్తాను మనతో. ఈ బస్సు ప్రయాణాలు చూడండి ఆయన. నేను ఒక బస్సులో ప్రయాణానికి కూర్చున్నా, ఇంకా కూర్చోలే. నేను కర్చీఫ్ వేసినాను అనమాట. నాకు ముందు సీట్లో ఒక బ్యాగ్ ఒకటి పెట్టినారు వాళ్ళు.
సరే, జనం ఎక్కువగా ఉండరు. ఎక్కువగా ఉండరు జనం. ఎక్కుతున్నారు జనాలు. నేను ఎక్కినాను. అసలు నా కర్చీఫ్ కనబడుతుందో లేదని వెతుక్కున్నాను. ఉంది. కూర్చున్నాను. నా ఎదుట బ్యాగ్ ఉంది. ఒక ఆమె వచ్చింది. ఆ బ్యాగ్‌ని తీసి ఇంకొక సీ సీట్ మీద ఏసేసింది. ఆమె కూర్చుంది. ఆ బ్యాగ్ ఏసినోళ్ళు వచ్చినారు. అక్కడ జరిగింది నాయన పెద్ద యుద్ధమే జరిగింది. ఒక్క సీటు కోసం పెద్ద యుద్ధం జరిగింది. వాళ్ళు పుట్టుక దగ్గర నుంచి తిట్టుకుంటారు నాయన. ఈ పుట్టుక దగ్గర నుంచి చనిపోయేంత వరకు తిట్టుకోవడం మనం. ఎవరైనా ఒక ఆయన ఎందుకమ్మా మాట్లాడుకుంటారా? నీకేమి అంటది అది. నీకేమి అంత డోర్ మూసేయి. జస్ట్ ఒక సీట్ నాయన. నిలబడుకొని వెళ్ళినా దిగేస్తాం. కూర్చొని పోయినా దిగేస్తాం. దిగేస్తే మన సీటు కాదు. అది మన సీటే కాదు. ఎవరో వచ్చి కూర్చుంటారు. మనం దిగేటప్పుడు చూడండి అట్లా లేస్తాం. స్టేజ్ రాకముందు లేచి కూర్చోండి అని ఎవరిని ఆహ్వానిస్తాం మనం. కానీ కూర్చునే ఆ ఫస్ట్ టైము మనం ఎవరికి ఇవ్వము సీటు. సీట్ ఎవరికి ఇవ్వము. నాది, నాది అంటాడు. నాది నాది అంటాడు. నాది అండి ఆయన. స్టేజ్ వస్తే నాది కాదు, నీది కాదు. ఏం చేసేది పాపం. కాబట్టి ఇక్కడ ఏమాత్రమును మనుషుల్లో దయ లేదు. ఈ మృదుత్వం లేదన్నమాట. ముఖ్యంగా ఈ మృదుత్వం అనేది లేదు. ఈ మృదువైన ఈ స్వభావం ఏదినైనా వినయం అనేది మృదువైన స్వభావం అన్నమాట. ఎవరు చెప్పినా మృదువుగా దాన్ని స్వీకరించడం అన్నమాట. అందులో దోషాలు ఉంటే వాటిని మృదువుగా తిరస్కరించడం, మంచి ఉంటే మృదువుగా స్వీకరించడం అన్నమాట. కాబట్టి ఈ వినయం అనేది క్రీస్తు యొక్క బోధను, అపోస్తుల బోధను నీ హృదయాల్లోనికి మృదువుగా నీవు స్వీకరించగలవు. ఎదుటి వారి మాటలను కూడా మృదువుగా నీవు స్వీకరించగలవు. ఎదుటి వారు చేసే క్రియలను కూడా మృదువుగా స్వీకరించగలవు. అందులో ఏదైనా పొరపాట్లు అంటే నీవు సరిదిద్దగలవు, లేక మృదువుగా తిరస్కరించగలవు. కాబట్టి వినయం అన్న సాత్వికం. నీవెవ్వరితోనూ జగడం వాడు. కొంతమందికి సంఘంలో జగడం అంటే బలి ప్రీతినైనా ప్రీతి. జగడం వేయడం అంటే చాలా ప్రీతి అన్నమాట సంఘంలో. అంటే పెద్ద పెద్దగా బూతులు ఆడడం కాదులే. మన సంఘంలో బూతులు ఎవరు ఆడరు, వాదించుకుంటారు అన్నమాట. ఈ ఆ, ఈ సాత్వికం లేని వాళ్ళు వాదించుకుంటారు. ఈ వాదనలు తారాస్థాయికి చేరితే అక్కడ ఏముండదు నాయన. తారాస్థాయికి ఈ వాదనలు చేరిపోతే ఏముండదు అక్కడ, ఐక్యత ఉండదు నాయన. ఐక్యతకు అది దెబ్బతీస్తుంది అన్నమాట. అందువలన మన మీద ఎవరైనా జగడము వేసినా మనమేం ఎలా ఉండాలంటాడు పౌలు? ఎలా ఉంటాడు అంటాడు? సాత్వికాన్ని కలిగి ఉంటాడు. మత్తయి సువార్త 11:29 ప్రభు అంటాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అని అన్నాడు. కనుక మనము ఈ సాత్వికమును కలిగి ఉండాలి. అంటే జగడమాడనటువంటి ఒక మనస్సు అన్నమాట, ఒక స్వభావం. నీ మీద నీ సంఘములో ఉన్న వారు ఎవరైనా జగడం వేసినారా, నీవు ఈ సాత్వికాన్ని కలిగి ఉండు. అంటే వారికి కూడా నీవు వారి మీద జగడం వేయవు. నీ సంఘానికి వెలుపల ఉన్నవారు సహితము నీ మీద జగడం వేసినారా, వారి మీద జగడం వేయబాక. ఈ సాత్వికాన్ని మనం కలిగి ఉండాలి. ఈ సాత్వికాన్ని కలిగి వారు జగడం వేస్తున్నారు, నీవెలా మాట్లాడొచ్చు నాయనాడా? మామూలుగానే మాట్లాడు. జగడం కాదు, మామూలుగానే మాట్లాడు. నేను కేవీపూర్లో ఉన్నా, ట్రైనింగ్లో ఉన్నాను. అప్పుడు ఒక రాత్రి 10 గంటలకి కేవీపూర్లో దిగిన, లాస్ట్ బస్కి వచ్చి దిగిన, పడుకున్నా. ఉదయాన్నే లేచి హరిజన వాడికి వెళ్ళిన. అక్కడ ఒక వ్యక్తి తెలుసు నాకు, అతనితో మాట్లాడి చూద్దామని హరిజన వాడికి వెళ్ళి 4 మాటలు మాట్లాడేసి వెనక్కి వచ్చేస్తాను. ఒక అతడు నా పేరు పెట్టి తిడుతున్నాడు. ఆయన నా పేరు పెట్టే తిడుతూ ఉన్నాడు. నా పేరు లాంటి పేరు ఆ హరిజన వాళ్ళు ఒకడికి ఉందన్నమాట. వాడిని తిట్టుకుంటున్నాడు అనేసి నేను వచ్చేస్తున్నా. నేను వస్తా ఉన్నాను, తిడతాడు. ఏమిరా నేను తిడతా ఉంటే పోతున్నావు నువ్వు అని అంటాడు.
నేను డౌట్ వచ్చింది. మనల్ని గాని తిడుతున్నాడా అని డౌట్ వచ్చి తిరిగి చూసి నన్నా అని నిన్నేరా అంటాడు వాడు. నిన్నేరని బూతులాడుతాడు వాడు. నాకేం అర్థం కాలే. మనం నెల్లూరులో నుండి రాత్రి వచ్చి దిగినాము. మన వలన వీనికేం అపకారం జరిగింది? వీనికేం కీడు జరిగింది? ఇలా మాట్లాడడానికి మనం ఏం చేసినాం? ఈ సందిగ్ధంలో ఉన్నాను నేను. మన వలన వానికేం జరిగింది అని సందిగ్ధంలో ఉన్నాను నేను. నేను నడుచుకుంటూ వాని దగ్గరికెళ్ళినా. నేను వెళ్ళే కొద్దీ వాడి దగ్గరికి ఇళ్ళలో ఉండే జనాలందరూ వస్తున్నారన్నమాట. నేను దగ్గర పోయి నిలుచుకున్నా. నన్నేనా మాట్లాడేది నువ్వు అన్నా. నిన్నేరా నా కొడకా అంటాడు. నాకు అప్పుడు కూడా వాడు తిడుతుండేది నాకు బాధ అనిపించలా. మన వలన ఏదైనా కీడు జరిగిందా? ఏ రూపంలో జరిగింది? మనం రాత్రి వచ్చినాము. ఒక నెల పాటు నెల్లూరులో నుండి రాత్రి వచ్చినాము. ఇలా వీడు మాట్లాడడానికి మనం ఎలా కారకులం అవుతాము? సరే తిడితే తిడతావు చిన్నదొర అతని పేరు. చిన్నదొర తిడితే తిడతావయ్యా. నా వలన నీకేమి నష్టం జరిగిందో, కష్టం జరిగిందో చెప్పేసి తిట్టా అంటాను. నాకు చెప్పేసి తిట్టా అంటారు. ఏమి తెలియనోడుగా మాట్లాడతావు కదరా అనేసి మళ్ళీ తిడతాడు. ఏమి తెలియనోడు అంటే మనం రాత్రి వచ్చినాము ఏం తెలుస్తుంది వాడికి మనం మన వలన వాడికి ఏం కీడు జరిగింది. మళ్ళీ నా మనసులో అదే తొలిచేస్తుంది మనం. అట్లా కాదు నాకేం తెలియలేదబ్బా. నువ్వు చెప్పు నా వల్ల నీకు ఏదైనా కీడు కలిగి ఉంటే చెప్పు అని అన్నాడు. భలే వేషాలు వేస్తున్నావు లేరా నువ్వు అంటాడు మరి అనేసి బూతులు ఆడతాడు. అతడు బూతులు ఆడుతూ ఉంటున్నాను పచ్చి బూతులు బూతులు ఆడుతూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ అతడు బూతులు ఆడుతూ ఉండి నవ్వుతూ ఉన్నారు. నవ్వుతూ ఉన్నారు. వాడు నవ్వగా వాడు బూతులాడి వీళ్ళు నవ్వగా అక్కడ బాధ అనిపించింది నాకు. నా వలన ఏం పొరపాటు జరిగిందని అడిగితే దాన్ని చెప్పలా. కానీ నన్ను బూతులు ఆడుతున్నాడు. ఇది రైట్గా అనిపించలా. ఇతడు బూతులు ఆడడం వల్ల చూసి వాడు నవ్వుతూ ఉంటే వాడు మరింత రెచ్చిపోయి బూతులు ఆడుతున్నాడు. ఒక్క మాట చెప్పినాను, ఇందరే నువ్వు మాట్లాడేస్తున్నావు. నా వలన నీకు జరిగిన పొరపాటు ఏదైనా ఉంటే చెప్పు. అలా కాకుండా కానీ నువ్వు మాట్లాడుతూ ఉంటే పైన ఆయన ఉన్నాడు చిందరు. అతడు అన్నాడు, వాడిని కూడా చూసినాను పోరాడు. అది నేను వాడిని కూడా చూసినాను. ఆ మాట వాడి నోట్లో వచ్చింది. వాడు బూతులు ఆడుతూనే ఉన్నాడు. నేను సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయినా. మా అమ్మ మా నాన్నలు కూడా చెప్పాను. ఎందుకంటే వీళ్ళకి చెప్తే వాడి మీద గొడవకు పోతారేమో, మనం ఎందుకు గొడవ చేయాలి వాడి మీద అనేసి సైలెంట్ అయిపోయింది. సరే అమ్మ మా నాన్నకి 4 రోజుల తర్వాత తెలిసింది. వాళ్ళు మాకెందుకు చెప్పలేదని ఫైర్ అయిపోయినారు. పోనీ నాయన పోనీ అమ్మ వాడు మాట్లాడు. అంతలోపల వాడు బెంగళూరు వెళ్ళినాడు. అందరూ కలిసి బెంగళూరు వెళ్ళినాడు ఏదో పనికి. బెంగళూరు వెళ్ళిన తర్వాత ఒక రాత్రి వాడు కనబడు. బెంగళూరులో కనబడు. అక్కడ వెతుక్కుంటున్నారు ఆయన్ని. ఏం జరిగిందో నాయన బెంగళూరులో. అక్కడ ఎవరిని మాట్లాడినాడు ఏమో. చచ్చిపోయినాడు. బెంగళూరులో చచ్చిపోయినాడు. బాడీ ఇంటికి రావడానికి 3 రోజులు అయింది. అంత ఎత్తు ఉబ్బిపోయింది బాడీ. మళ్ళీ వెళ్ళిన భార్య కలిగినోడు, పిల్లలు కలిగినోడు చచ్చిపోయినాడు. ఆ కుటుంబం ఏం పరిస్థితి తప్ప అనుకుని దూరం వచ్చిన బంధువులు అందరూ కేవలం పూలమాలలు ఒకరు తీసుకొని వేస్తున్నారు. వీళ్ళందరూ దూరంగా ఉన్నారంట బంధువులు. ఎందుకంటే దుర్వాసన. పరిస్థితి అది నాయన. మనం దూషించి మనము వారిని దూషించకూడదు. రోమపత్రిక 12లో పౌలు అంటాడు 19వ వచనంలో, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నానని ప్రభువు చెప్తున్నాడని రాయబడి ఉన్నది. మనం పగ తీర్చుకోకూడదు. పగ తీర్చుకోవడానికి మనం ఎంతటి వాడు. మనము క్రీస్తు యేసు యొక్క మహిమను పొందడానికి సంఘంలోనికి పిలువబడిన వారు. అందువలన మనం జగడం వేయకూడదు అన్నమాట. మన మీద జగడం వేసి ఎంతటోడని వాడు తప్పించుకోలేడు. ఎవరి దగ్గర తప్పించుకోలేడు? ఆయన దగ్గర తప్పించుకోలేడు. మన బిడ్డను ఎవరైనా ఏమైనా అన్నారంటే మనం ఊరుకుంటాం. మన బిడ్డ ఊరుకున్నా కూడా మనం ఊరుకుంటాము. ఇంతెందుకు నాయన, ఒక కోడి పిల్లను కానీ ఏదైనా తాకితే ఆ కోడి ఊరుకుంటుందా? కోడి ఊరుకోదు నాయన. అలాగే మన తండ్రి మనల్ని ఎవరనేది అని చెప్తే ఆయన ఊరుకుంటాడు. ఆయన ఊరుకోడు నాయన. వాడు ఎంతటోడైనా వాడిని వదలడు ఆయన. అబ్రహాం యొక్క భార్యను శారాని ఒక రాజు తీసుకెళ్ళినాడు.
ఆ రాత్రి గడగడలాడిపోయినాడు ఆ రాజు. ఆయనకి కళ వచ్చింది. కళలో దేవుడు సెలవిస్తాడు. ఆయన ఆయన ప్రవక్త ఆ ప్రవక్త భార్యను తెచ్చేసి ఉన్నావు నువ్వు, పంపించేయి మర్యాదగా. అది నేను వార్నింగ్, నేను మర్యాదగా పంపించు, లేదంటే నిన్ను నీ దేశాన్ని సర్వనాశనం చేస్తానన్నాడు దేవుడు. వాడు ఉదయం లేచినాడు, ఆమె గౌరవంగా పంపించేసినాడు. ఆయన పిలిపించినాడు అబ్రహాముని. నువ్వెందుకు నీ చెల్లెలు అన్నావు అని ఆయన చెప్పి, నాయన నీకు దండం అని పంపించేసి దేశ జనాభాకి అందరికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అబ్రహాము మన దేశంలో ఉన్నంత వరకు ఎవరు ఆయన జోలికి ఎవరు బాబాకండి. ఆయన మన దేశంలో ఉన్నంత కాలం ఆయనకి ఏం అవసరమో మీరు ఇవ్వండి ఆయన. ఎందుకంటే ఆయన ప్రవక్త, దేవుని మనిషి ఆయన మన దేశంలో ఉంటే మన దేశానికి మేలు. ఆయన మీరెవరని అన్నారంటే మన దేశానికి కీడు. రాత్రి ఇట్లాంటి వార్నింగ్ వచ్చింది నాకు అన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు, నీవు గనక సాత్వికము కలిగి ఉంటే, ఈ సాత్వికం అనేటువంటి గుణాన్ని కలిగి ఉంటే మన పక్షాన ఉంటాడు ఆయన. ఈ సాత్వికం అనేది క్రీస్తు యేసు యొక్క గుణము. నేను సాత్వికులను, దీన మనసు గలవాడు. ఈ క్రీస్తు యేసు యొక్క గుణాన్ని మన ఆత్మకు సమకూర్చుకుంటాం. క్రీస్తు మహిమను పొందడానికి ఆ గుణము మనకు అత్యంత అవసరం అన్నమాట. మరొక గుణం దీర్ఘశాంతం. చచ్చేంత వరకు శాంతి గుణం కలిగి ఉండడం. కానీ వీటన్నిటిని కూడా నమ్మాలి. నమ్మితే ఇక్కడ క్రియలు చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ నమ్మడం వలన ఈ జాలిగల మనస్సు సంబంధించిన క్రియ ఏందనైనా, జాలిగల మనస్సు. తొట్టిల్ని వారిని ఏం చేస్తాము? వారికి ఊతనిస్తాము అన్నమాట. ఏదైనా ఏం చేస్తాము? జాలిగల మనసు ఉంటే ఏం చేస్తాము? ఎవరైనా తొట్టుపాటు అయింది, వాళ్ళు ఏం చేస్తాము? వాళ్ళు లేవదీయడం. తొట్టిల్ని వారిని లేవనెత్తడం అన్నమాట. విశ్వాసంలో తొట్టిల్ని వారిని పురుషుడినైనా స్త్రీలైనా వాళ్ళు లేవనెత్తడం అన్నమాట. అది క్రియ. కాబట్టి వారిని అసహించుకోవడం కాదు, చేదరించుకోవడం. దయాళుత్వం. దయాళుత్వం అంటే ఏంటంటే ఏం చెప్పుకున్నాం మనం? దయాళుత్వం అంటే చూడండి అక్కడ, నేనా దయాళుత్వం అంటే ఏంది? నేను ఏం చెప్పుకున్నావు? కాబట్టి దయాళుత్వం అనగా న్యాయమైన అవసరాలు తీర్చడం. న్యాయమైన అవసరతలు తీర్చడం అన్నమాట. నెక్స్ట్ నాయన, వినయం అంటే ఏంది? వినయం ప్రతిదానిని మృదువుగా స్వీకరించు. ఒక క్రియనైనా ఒక మాటనైనా మృదువుగా స్వీకరించు. నెక్స్ట్ సాత్వికం అంటే ఏందినైనా, నాయనా జగడమాడకూడదు అన్నమాట.
కొన్ని సందర్భాల్లో కొంతమందిని మనం రెచ్చగొట్టి మాట్లాడతారు. కంట్రోల్ తప్పిపోతుంది. కంట్రోల్ తప్పిపోయినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలకు మనలో ఏర్పడిన కోపం ఉందే, ఆ కోపము కట్టలు తెంచుకొని బయటికొస్తదనమాట. అప్పుడు మనం జగడమాడేస్తాం. అప్పుడు మనము పౌలంటాడు, "కోపపడుడి గాని పాపం చేయకుడి" అని అంటాడు. కోపం రావచ్చు. అది దైవ స్వభావం. నీకు కోపం వచ్చినా నీతో జగడమాడేవాడితో నువ్వెలా మాట్లాడాలా? అంత మృదువుగానే. వాడు తర్వాత ఆ కొంచెం సేపు మన మీద జగడం వేసేసి వాడు సంతోషించొచ్చు. కానీ మనం మాట్లాడిన మాటలున్నాయి. ఈ మాటలను మళ్ళీ వాడు కూర్చొని ఆలోచన చేస్తే, మనం ఎందుకు ఆయన మీద అంత గొడవ చేసినాము అని వాళ్ళలో మారు మనసు రావాలి. మనం జగడమాడకూడదు. జగడమాడకూడదంటే మనలో ఏముండాలి నాయనా? ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు లేకపోతే కోపం కట్టలు దించుకొని వచ్చేస్తే, ఒక చెరువు కట్ట తెగిపోతే ఏమవుతుందంటే ఊర్లన్నీ కొట్టుకొని పోతాయి. విజయవాడలో ఒకసారి వర్షాల్లో ఒక కాలువ కట్ట తెగిపోయింది. తెగిపోతే విజయవాడలో ఎంత దూరం మునిగిపోయింది తెలుసునా? ఒక కట్ట తెగితే ఊరంతా మునిగిపోయిందన్నమాట. అలాగే మన కోపానికి కట్టలు తెగిందిరండి. ఎన్ని అనర్థాలు జరుగుతాయి. అనర్థమైన మాటలు, అనర్థమైన క్రియలు ఈ బాడీ చేసేస్తుంది. క్రీస్తు రూపాన్ని సాధించలేదు. కాబట్టి ఇక్కడ ఈ జగడమాడకూడదు అంటే కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం అన్నమాట. నీ కంట్రోల్లోనే ఉండాలి. ఎప్పుడు కూడా మన కోపం మన కంట్రోల్లో ఉండాలి. అది ఆ కంట్రోల్ తప్పకుండా మనం జాగ్రత్త పడాలి. జగడమాడకూడదు అన్నమాట. నెక్స్ట్ దీర్ఘశాంతం. నీ భార్యనైనా, నీ భర్తనైనా, ముఖ్యంగా నీ సంఘములో ఉన్నవారినైనా నీవు వారి పట్ల ఈ దీర్ఘశాంత గుణాన్ని కలిగి ఉండడు. భరించు. వారి మాటలు బాగల భరించుడు, వాళ్ళ క్రియలు బాగల భరించడు. ఈ భరించడాన్ని మనం మన పిల్లల దగ్గర చూపిస్తుంటాం అన్నమాట. వాళ్ళు మనం చెప్పిన మాటలు వినరు, మనం చెప్పినట్టు చేయరు. వాళ్ళని భరిస్తూ ఉంటాం అన్నమాట. చిన్నపిల్లలు ఓ ఇంట్లో ఉన్నారనుకోండి, ఇల్లంతా ఏం చేస్తారని చిందరవందర చేసి పారేస్తారు. నేను ఇంటిని పూర్తిగా చిందరవందర చేసేస్తారు. మనం పెట్టిన వస్తువులు మనం పెట్టిన దగ్గర ఉండవు. అవి ఎక్కడెక్కడో చెదిరిపోయాడు. మా డానీ ఉన్నాడు, వాడికి అదే పని అనమాట. ఆయనకి ఏం పని అంటే ఒక్క వస్తువును కూడా ఒక దగ్గర మనం పెడితే ఆడపోయి వెతుక్కుంటే దొరకదు. అది ఎక్కడో ఉంటుంది, మళ్ళీ ఎక్కడ ఉంటుందో తెలియదు మనకి. వచ్చేసినాడు ఆయన. అది ఒక్కసారి జరిగితే మనము చిన్నపిల్లోడు కదా అనుకుంటాం. 2 సార్లు జరిగితే మళ్ళీ చిన్నపిల్లోడు అనుకుంటాం. మూడోసారి చేస్తే వార్నింగ్ ఇస్తాం. నాలుగోసారి చేస్తే కోపం వచ్చేస్తుంది. ఐదోసారి చేస్తే దాడి చేసేస్తాం. పట్ అని కొట్టేస్తాం. ఆ కొట్టడానికి కారణము కోపము కట్టలు తెంచుకొని వచ్చేయడం అన్నమాట. ఆ కట్టలు తెంచుకొని వచ్చి కొడితే తప్పేం లేదు. గత్తము పట్టని వాడు తన కుమారునికి శత్రువు, సామెతల గ్రంథం. చిన్నపిల్లలైతే అని అది పెద్దవాళ్ళైతే కోపం కట్టలు తెంచుకొని రాకూడదు. ఒక భార్య మీద భర్తకు కట్టలు తెంచుకొని రాకూడదు కోపం. ఒక భర్త మీద భార్యకు కట్టలు తెంచుకొని కోపం రాకూడదు. సంఘస్థుల మీద కోపం కట్టలు తెంచుకొని వచ్చేయకూడదు. అందువలన జగడమాడకూడదు అంటే కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. ఇవి క్రియలు. ఇంకోటి ఏదో చెప్పుకోలేదు మనము, దీర్ఘశాంతమా. దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే ఏంది నాయనా? దీర్ఘశాంతం అంటే ఏంది నాయనా? ఒక వ్యక్తి పట్ల చనిపోయేంత వరకు శాంత గుణం కలిగి ఉంటుంది వాళ్ళ పట్ల. ఇది శాంత గుణం నాయన. వ్యక్తి పట్ల చనిపోయే వరకు.
శాంతమును చూపించు. సిలువలో ప్రభువుని సిలువ వేసినారు. సిలువ వేసి వాళ్ళు ఏమంటున్నారు, నాయన నువ్వు నిజంగా దేవుని కుమారుడైతే దిగిరా అంటున్నారు. కానీ అవి ఎట్టుంటుంది నేను మనసుకి? ఏమి నేరం చేస్తారు సిలువ వేసింది పాపం. శ్రమలతో కూడిన ఆ మరణాన్ని పొందబోతాడు ఆయన. నువ్వు నిజంగా దేవుని కుమారుడైతే దిగిరా అంటే హేళన చేసినారు అన్నమాట. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఆయన తండ్రి వీరికి ఏమి తెలియదు, వీరిని క్షమించు, వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు, వీరిని క్షమించున్నాను. ఎంత దీర్ఘశాంతం చూడండి. ఒక వ్యక్తి పట్ల చనిపోయే వరకు శాంత గుణాన్ని చూపించడం మనకు దీర్ఘశాంతం. ఇవి అంటే ఈ అపోస్తలుడు చెప్పిన ఈ మాటలు మనం వింటున్నాం. ఇది వినుట. ఈ విన్న దానిని నమ్మినాం, అంటే విశ్వసించినాం. ఎందుకు విశ్వసించినాము? దీన్ని నమ్మడం వల్ల నాకేమి లాభం అదనమాట. ఎవరు ఏం మాట్లాడిన నాయన మనకు ప్రయోజనం అయితే నమ్ముతాం, మనకు ప్రయోజనం లేకపోతే నమ్మం. మనకు మేలు కలిగే మాటలైతే నమ్ముతాం, మేలు కలగని మాటలైతే నమ్మం. మన స్వభావం అంతే. మన స్వభావం కాదు, ఎవరి స్వభావం అనేది. నీవు నీ భార్యతో మాట్లాడగా నీ భార్య వింటుంది, నీ మాటలు ఆమెకి మేలు కలిగితే భలే ఆనందంగా తల ఊపుతుంది. అట్నేనండి, అలాగేనండి, అప్పుడు తాంగ ఇప్పుడు తాంగ అంటుంది అనమాట. మేలుకరంగా అగుపడకపోతే అయ్యో మాట్లాడుతున్నాడు పైన అని ఆ పాటుకు ఆ పనులు చేసుకొని వింటా ఉండేటట్టు నటిస్తుంది. వింటుండను కానీ అంటారు అన్నాడు. వింటున్నాను అంటే అలాగే ఒక భర్త తన భార్య మాట్లాడే మాటల వలన ఆయనకి మేలుకరమైతే ఆయన ఆ మాటలు భలే శ్రద్ధగా వింటాడు. ఆయనకి మేలు కలిగే మాటలు కానీ లేకపోతే ఆయన ఏం చేస్తాడని చెవులోనే పెట్టుకోవాలన్నమాట. వాళ్ళన్నా విన్నట్టు నటిస్తుంటారు, వీళ్ళు అసలు చెవులు వేసుకో. ఒక భార్య ఏమి నా మాటలు నీ చెవులు పడలేదు ఇవి చెప్పేవే వీడు కసుకుంటాడు, కసరుతాడు అనమాట. చెప్పేమేమో ఊరికే మాట్లాడుతున్నావు, ఊరికే మాట్లాడు. వాళ్ళు ఎందుకు ఊరికే మాట్లాడుతున్నారు, బట్ ఊరికే మాట్లాడుతున్నారు. కాబట్టి వినేటువంటి వాళ్ళకి ఉపయోగం ఏమి? ఉపయోగం ఉంటే వింటారు, ఉపయోగం లేకపోతే వినరన్నమాట. అలాగే సంఘములో ఉన్నటువంటి వారు క్రీస్తు బోధను, అపోస్తుల సిద్ధాంతాన్ని వినాలి. వినడం, వింటే విశ్వాసం. ఎందుకు నమ్మాలి అనే పాయింట్ ఒకటి ఉందన్నమాట. నేను నమ్మడం వలన, దాన్ని అనుసరించి క్రియలు చేయడం వలన నా వ్యక్తిత్వంలోని ఫలితం చూస్తే క్రీస్తు స్వభావాలు, క్రీస్తు యేసు యొక్క స్వభావాలు, ఈ స్వభావాలు నా వ్యక్తిత్వంలోనికి చేరతాయి. అన్నమాట. చేరతాయి కాబట్టి నేను క్రీస్తు మహిమను పొందుతాను. ఇలాంటి స్వభావాలు అనేకము క్రీస్తులో ఉన్నట్టు నాలో రాగా క్రీస్తు మహిమను పొందుతాను. ఇదన్నమాట నమ్మడానికి కారణం. క్రీస్తు మహిమను పొందుతా. కాబట్టి క్రీస్తు మహిమను పొందడానికి, మనం క్రీస్తు మహిమను పొందడానికి వీలుగా క్రియలతో కూడినటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఈ క్రియలు చేసే కొద్దీ విశ్వాసం అందు ఏమవుతాము? విశ్వాసం అందు ఏమవుతానైనా? విశ్వాసం అందు నిలకడ. విశ్వాసం అందు నంబర్ 1 నిలకడ. ఈ నిలకడగా ఉంటాం అన్నమాట. విశ్వాసం అందు మనం ఏమవుతామంటే స్థిరులం అవుతాం. విశ్వాసమునందు అభివృద్ధి.
విశ్వాసమునందు పరిపూర్ణమవుతాం. విశ్వాసంలో ఎంతగా మనం అభివృద్ధి చెందుతామన్నమాట. అంటే వాళ్ళు చెప్పిన ప్రతిదానిని మనము వినడము, దానిని విశ్వసించడము, నమ్మడం, నమ్మిన దానిని క్రియలుగా చేయడం, దాని ఫలితంగా క్రీస్తు స్వభావాలను మన వ్యక్తిత్వంలోని 1గా, 2గా, 3గా, 4గా చేర్చుకోవడం. అనేక 30% గనక క్రియలు చేసేస్తే 30 స్వభావాలు నీలోనికి వస్తాయి. 30 స్వభావాలు నీలో ఏర్పడితే నీ వ్యక్తిత్వంలోనికి క్రీస్తు 30% వచ్చున్నాడనమాట. అలాగే 40% నీవు ఈ క్రియలను విశ్వసించి చేస్తే 40% గుణాలు, క్రీస్తు గుణాలు నీ వ్యక్తిత్వంలోకి చేరినాయి. నీవు క్రీస్తు రూపంలోనికి 30% నువ్వు మార్పు చెందినవు. ఒక 40% మార్పు చెందినవు. ఒక 50% మార్పు చెందినవు. 70, 80 సంవత్సరాల్లో ఒక 60% మార్పు చెందితే నేను ధన్యులమన్నమాట. అందుకొరకు దేవుడు ఈ విశ్వాసముతో కూడిన క్రియలను చేసే విధంగా సంఘాన్ని ఏర్పాటు చేసినాడు. ఇది అపోస్తలుల సిద్ధాంతం. కనుక సంఘంలో ఉన్నటువంటి మనమందరం అపోస్తలు వాళ్ళు బోధిస్తున్నారు, అది వారు సిద్ధాంతంగా ప్రకటిస్తున్నారు. ఆ సిద్ధాంతాన్ని మనము నేర్చుకోవాలి, దాన్ని విశ్వసించాలన్నమాట. విశ్వాసాన్ని గూర్చిన సిద్ధాంతం, అనేక సిద్ధాంతాలు చెప్పున్నారు వాళ్ళు. వాళ్ళ సిద్ధాంతాన్ని మనం అనుసరిస్తే క్రీస్తు యొక్క మహిమను పొందుతాము. వారి సిద్ధాంతాన్ని మనము నిర్లక్ష్యం చేస్తే క్రీస్తు మహిమను పొందకపోగా, క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలుగా ఉండి కూడా క్రీస్తు శత్రువైన సాతాను రూపంలో మనం మారిపోతాం. నీవు క్రీస్తు యొక్క మహిమను పొందితే నీ భవిష్యత్తు క్షేమం, నీ వర్తమానము క్షేమమే, నీ భవిష్యత్తు క్షేమం. ఈ శరీరంలో ఉన్నప్పుడే నీవు క్రీస్తు మహిమను పొందగా, ఆయన నిన్ను కనికరించగా, నీవు విశ్వాసవి కాబట్టి ఆయనకు ఇష్టడు అయిపోగా, ఇష్టరాలు అయిపోగా, ఆయన నీ శరీరాన్ని దీవించగా, అది 70, 80 సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉంది. నన్ను చాలామంది 100 ఏళ్ళు బతుకుతాను అంటున్నారు. నన్ను బతికి ఏం సాధించినారు? నేను వాళ్ళు బ్రతికి ఏం సాధించినారు? కానీ మనం 70, 80 ఏళ్ళు బ్రతికితే చాలు, క్రీస్తు యొక్క మహిమను సాధిస్తాం. అది వరకు మనం కష్టపడి సంపాదించుకుని ఏవైనా సరే అవి మన పిల్లలకి ఇస్తాం. మనం పొందిన శ్రేష్టమైన క్రీస్తు యొక్క మహిమను మనం తీసుకొని పోతాం. పిల్లల విషయంలోనూ జ్ఞానయుక్తంగా మనం నడుచుకున్నాం, మన విషయంలోనూ జ్ఞానయుక్తంగా క్రీస్తు మహిమను తీసుకొని వెళ్ళినాం, మనం జ్ఞానవంతులు అవుతాం. అలా కాకుండా పోతే, పిల్లలకి ఏమీ సమకూర్చకుండా పోతే, ఇటు మనం వెళ్ళేటప్పటికి క్రీస్తు మహిమ మనల్ని లేకపోతే మనకంటే దౌర్భాగ్యులు మరొకరు లేరునాయి, మనకంటే అజ్ఞానులు మరొకరు లేరనమాట. కనుక మన ప్రభువైన క్రీస్తు, మన తండ్రి అయిన దేవుడు మహాజ్ఞాని, ప్రభువైన క్రీస్తు యేసు మహాజ్ఞాని. ఆ జ్ఞానాన్ని మనం కూడా కలిగి ఉండాలన్నమాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఎఫెసీ 4వ అధ్యాయంలో అపోస్తలుడు చెప్పినటువంటి మరొక సిద్ధాంతాన్ని చూడండి. ఆయన ఇలా అన్నాడు, 11, 12 వచనాల్లో, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ మగు వరకు, ఏమన్నా ఆయన సంపూర్ణ మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగ నియమించాడు. కాబట్టి క్రీస్తు యేసులో ఉన్న ఆ జ్ఞానము, క్రీస్తు యేసులో ఉన్న ఆ విశ్వాసాన్ని మనం ప్రతి ఒక్కరము కలిగి ఉంటే మనం అజ్ఞానులం కాము, మనం విశ్వాసులము, మహాజ్ఞానులము. మనము మన కుటుంబంలో ఉన్న వారికి మనం చనిపోయేసరికి మేలు చేస్తాం. మనముగా మేలు చేసుకొని క్రీస్తు యొక్క జ్ఞానాన్ని తీసుకొని, క్రీస్తు మహిమను తీసుకొని పరలోకం వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి మన వాళ్ళు మనల్ని మరవలేరు. నా తండ్రి, నా తల్లి ఎంత విశ్వాసం కలిగిన వారు ప్రభువు పట్ల, విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడినారు, విశ్వాస సంబంధమైన క్రియలను జీవితకాలం అంతా చేసినారు. మాకు వారి విశ్వాసాన్ని క్రియల ద్వారాను మాటల ద్వారాను మాకు రుజువుపరిచినారు. మేము సహితము వారి విశ్వాసాన్ని బట్టి క్షేమంగా ఉన్నాము. అంతేకాదు మా తల్లిదండ్రులు మేము బాగుండడానికి ఏవో సమకూర్చి పెట్టినారు, వాళ్ళైతే క్రీస్తు మహిమను సమకూర్చుకొని వెళ్ళిపోయినారు అని మన పిల్లలకు ఒక మంచి సాక్ష్యం చెప్పేటువంటి తల్లిదండ్రులుగా మనం ఉండాలి. అలాంటప్పుడు మనకు క్షేమం, మన పిల్లలకు క్షేమం. తల్లిదండ్రులు చనిపోయేటప్పుడు తన పిల్లల విషయంలో బాధపడతారు, చాలా బాధపడతారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత బాధపడతారంటే, నా బిడ్డలు ఇంకా ప్రయోజకులు కాలేదే,
నా బిడ్డలు ఇంకా ప్రయోజకులు కాలేదే, వాళ్ళు ఎలా బ్రతకగలుగుతారు, వాళ్ళు ఎలా బ్రతుకుతారు అనేటువంటి ఈ చింత, ఈ బాధ ఒక తండ్రిలో ఒక తల్లిలో స్పష్టంగా అగుపడుతుంది. ఆ బాధ లేనటువంటి వారు అసలు తండ్రిగా తల్లిగా ఉండడానికి కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తులను సమకూర్చాలి. తగినంత వరకు దొంగతనాలు చేసి మోసాలు చేసి కాదు నాన్న, కష్టపడి నువ్వు తింటావో తినవో నీకు బిడ్డలనిచ్చినాడు దేవుడు. ఆ బిడ్డలు బాగుండాలి. వాళ్ళకు విశ్వాస జీవితాన్ని అగుపరచాలి. వాళ్ళను విశ్వాసవంతులుగా చేయడమే కాకుండా వారి జీవితానికి కొంత మేరకు నీవేదో సమకూర్చి వెళ్ళాలన్నమాట. నీవు వెళితే నీ బిడ్డలు నిన్ను మరవరు. వారి గర్భవాసంలో పుట్టిన పిల్లలు కూడా నిన్ను మరవరు. మరవరు. మా తండ్రి ఎంత మంచివాడు, మా తల్లి ఎంత మంచిది, మా తాత ఎంత మంచివాడు, మా అవ్వ ఎంత మంచిది, కొన్ని కొన్ని తరాల వరకు చెప్పుకుంటారన్నమాట. అలాగే మన మట్టుకు మనము క్రీస్తు మహిమను మనం పొంది వెళ్ళగలిగితే, తీసుకొని వెళ్ళగలిగితే మనం మహాజ్ఞానులు. పిల్లల విషయంలోనూ జ్ఞానంగా నడుచుకున్నాము, మన ఆత్మ విషయంలోనూ జ్ఞానంగా నడుచుకుంటాము. మనం పరలోక రాజ్యానికి క్రీస్తు మహిమను తీసుకువెళ్తాం. ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ శరీరం క్షేమంగా ఉంటుంది. ఈ శరీరంలో ఉన్న ఆత్మలమైన మనం మరింత క్షేమంగా, దేవుని యొక్క సంకల్పంలోని క్రీస్తు యొక్క మహిమను మనం పొందుతాం. ఇదంతా కూడా అపోస్తుల సిద్ధాంతాన్ని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ అనుసరించడం వలన క్రీస్తు యొక్క మహిమను పొందే గొప్ప భాగ్యాన్ని దేవుడు సంఘంలో ఉంచినాడు అన్నమాట. దయచేసి ఇక్కడికి ఆపుతాను నేను. నెక్స్ట్ మనం కలుసుకున్నప్పుడు మళ్ళీ అపోస్తుల సిద్ధాంతాన్ని మనం చూద్దాం. ఈ రోజు చెప్పుకున్న దాంట్లో ఏదైనా ప్రశ్న ఉందా? అందరూ నిలవబడితే ప్రార్థన. మహోపకారి మహాఘనత కలిగిన పరమందున్న మా తండ్రి, మీ మహిమను బట్టి, మీ కుమారుని యొక్క మహిమను పొందుటకు మమ్మల్ని పిలిచిన మీ కనికరాన్ని బట్టి తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనుజనులమైనటువంటి మేము చిన్న వయసు నుంచి మిమ్మల్ని మేము ఎరగలేదు నాయన. అందువలన మీ ప్రేమ అంటే మాకు తెలియదు, మీ కనికరం అంటే మాకు తెలియదు, మీ దయ, మీ క్షమాగుణం, మీలో ఉన్న శ్రేష్టమైన ఆ గుణాలు ఏవి మాకు పరిచయం లేదు తండ్రి. మాకు ద్వేషించడానికి తెలుసు, దూషించడానికి తెలుసు, మనుషులను అసహించుకోవడానికి తెలుసు, మనుషుల మీద జగడం వేయడానికి తెలుసు, అపవాదాలు వేయడానికి తెలుసు, అపనిందలు మోపడానికి తెలుసు. కానీ మీ గుణాలు ఏమాత్రం మాకు పరిచయం లేకపోయినా మీ కుమారుని యొక్క సువార్త ద్వారా మా ఆత్మలను రక్షించి తండ్రి, మీ కుమారుని యొక్క గుణలక్షణ స్వభావాలను మా ఆత్మలకు సమకూర్చుకొని క్రీస్తు యొక్క మహిమను పొందినట్లుగా మమ్మల్ని కనికరించిన మీ మహాకనికరాన్ని బట్టి మేమందరమును మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మీ కుమారుని యొక్క శరీరంలో మమ్మల్ని అవయవాలుగా ఉంచి మీరు మా ముందు ఉంచిన మీ లక్ష్యాన్ని బట్టి కృతజ్ఞతలు నాయన. అయితే నేటి వరకు కూడా మాలో అనేక బలహీనతలు ఉన్నాయి. మా మాటలు బలహీనమైన మాటలు మాట్లాడుతున్నాము, మా క్రియలు బలహీనమైన క్రియలను మేము చేస్తున్నాం నాయన. చేసి మాట్లాడి మేము అతిశయిస్తున్నాం తండ్రి. ఈ అతిశయమంతా వట్టిదని కూడా గ్రహించడం లేదు నాయన. మమ్మల్ని క్షమించండి తండ్రి, మమ్మల్ని కనికరించండి నాయన, మమ్మల్ని ఆదరించండి తండ్రి. మేము మాట్లాడిన మాటలను బట్టి, మేము చేసిన క్రియలను బట్టి మా మీద కఠినాన్ని చూపించకూడదని మనవి చేస్తున్నాము నాయన. తండ్రి, మమ్మల్ని క్షమించండి, ఆదరించండి, మా మీద దయ చూపించండి. మాలో ప్రతి ఒక్కరమును మీ కుమారుని యొక్క మహిమను పొందుటకు అపోస్తుల యొక్క సిద్ధాంతమును విశ్వసించి క్రియలు చేసి ఫలితాలను మేము పొందినట్లుగా మరింత సహాయమును మాకు దయచేయండి. ఇందుకొరకు క్రీస్తు మనస్సును, క్రీస్తు యొక్క జ్ఞానమును మాకు అనుగ్రహించండి. క్రీస్తు యేసునందు మేము విశ్వాసం ఉంచుటకు మరింత కనికరాన్ని మాకు చూపించండి. ప్రతి బిడ్డను దీవించండి నాయన. తండ్రి, అరకు ప్రాంతంలో మీరు జరిగించిన పరిచర్యను బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. మీ చిత్తమైతే వచ్చే మాసంలో వెళ్ళడానికి కనికరించండి నాయన. తండ్రి, సంఘానికి ఇచ్చిన గొప్ప పనిని సంఘము చేస్తూ ఉండగా, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము ఈ పని చేయడానికి ప్రయాసపడుతూ ఉండగా, తమ ధనాన్ని, బలాన్ని, సమయాన్ని ఖర్చు పెడుతుండగా, ఇంతగా మీ కార్యములు జరిగించడానికి ప్రయాసపడుతూ ఉన్నటువంటి మేము ప్రభువు యొక్క మహిమను పొందుటకు కూడా సంఘంలో ప్రయాసపడడానికి కావలసిన మనస్సును, ప్రభువు మనస్సును మాకు దయచేయండి. అన్ని విషయాలలో మీ కాపుదలను మాకు దయచేయండి తండ్రి.
తండ్రి, మేము తిరిగి మీ సముఖంలోని చేరి వచ్చేంత వరకు ప్రతి బిడ్డను కనికరించమని, దీవించమని. దూర ప్రయాణాల నుంచి వచ్చిన బిడ్డలను కనికరించండి నాయన. క్షేమకరంగా వారిని గృహాలకు చేర్చండి. తిరిగి మేము మీ సముఖంలోకి వచ్చేంత వరకు కృప చూపించమని, మా ప్రార్థనను మన్నించమని ప్రభు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేను అందరికీ వందనాలు.